శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు డిగ్రీ 3వ సంవత్సరం 5th సెమిస్టర్ అంటే 3వ సంవత్సరంలో ఫస్ట్ సెమిస్టర్ లెక్క టోటల్లీ 5th సెమిస్టర్లో 9th క్వశ్చన్ లో ఉన్నటువంటి స్టోరీలో శిష్యానుశాసనం, ఇది కూడా ఉపనిషత్తుల్లో నుంచే తీసుకున్నారు. ఈ శిష్యానుశాసనము, అసలు అనుశాసనము అంటే క్రమశిక్షణ. శిష్యానుశాసనము అంటే శిష్యులు క్రమశిక్షణగా ఎలా మెలగాలి. అది శిష్యుడు అన్నామంటే గురువు ఉండి తీరాల. గురువు కిందనే ఎప్పుడు శిష్యులు. గురువు చెప్పినటువంటి మాటలను వింటూ వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని వాళ్ళ జీవితంలో వాటిని అన్వయం చేసుకోవాలి. అది గురువుల దగ్గర శిష్యులుగా పొందవలసిన విషయం. అయితే వేదకాలంలో నుంచి వచ్చినటువంటి వేద సారాన్ని బోధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యులను గొప్పవాళ్లుగా తయారు చేయటమే గురువుల యొక్క కర్తవ్యం. అయితే కొంత బోధ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక విద్య 14 సంవత్సరాలు ఇట్లా కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు గురుకుల వాసం కాబట్టి, అంటే ఇప్పట్లాగా కాలేజీలు స్కూళ్ళు కాకుండా ఊరు చివర ఉన్నటువంటి వాసంలో గురువుతోటి మనం నివసించుతాము కాబట్టి గురుకుల వాసము అంటారు. అక్కడ ఉంటే గురుపత్ని భోజనం పెడుతూ ఉంటుంది, గురువు గారు విద్య చెప్తూ ఉంటారు. అట్లా ఏ విద్య అయితే కోరుకుంటున్నామో ఆ విద్య పూర్తయిన దాకా కూడా మనము ఆ గురువు చెంతనే ఉంటాము, గురువు గారితోటే సహజీవనం చేస్తూ ఉంటాం. అయితే కొంతకాలం గడిచిన తర్వాత గురువు చెబుతాడు, నాయన నీవు చదువుకోవాల్సిన విద్య నా దగ్గర పూర్తయింది, ఇక కొద్ది రోజుల తర్వాత నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోతావు. అప్పుడు మళ్ళీ గురువు ఆలోచిస్తాడు, ఇన్ని సంవత్సరాల నుంచి వరుస చెప్తూ ఉన్నాను కదా, ఒక్కసారి వాటన్నిటిని మళ్ళీ పునరాలోచన, పునరవకాశము, పునఃబోధన చేద్దాం అనుకుంటాడు. అనుకొని శిష్యుడిని దగ్గరికి పిలుస్తాడు. నాయన ఇంతకాలం నువ్వు నా దగ్గర ఉండి విద్యను అభ్యసించావు కదా, మరొక్క మారు ఈ నేర్చుకున్న విద్యను ఎలా ఉపయోగించాలా, ఆ విద్యతోటి నీవు నీ జీవితాన్ని ఎలా గడపాలో నేను నీకు బోధిస్తాను అని. అంతకుముందు విద్య నేర్పేటప్పుడైతే విద్య శిష్యుడికి రావాలి అంటే గురువు కొంచెం కఠినంగా ఉండాలి. అమ్మలాగా ప్రేమగా చూస్తే శిష్యులు వినరు, కొంచెం కఠినంగా ఒక దెబ్బ కొట్టైనా. అందుకే చెప్తారు గురువు తిట్టవచ్చు, కొట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసేది స్వార్థం కోసం కాదు, జ్ఞానబోధ చేయటం కోసం. ఎట్లా అంటే తల్లి బుగ్గగిల్లి తాగింపదా ఉగ్గు, అమ్మ బుగ్గగిల్లి శిశువుకు ఉగ్గు పోసేటప్పుడు ఆ బుగ్గగిల్లితేనే ఏడుస్తాడు, ఏడిస్తేనే నా నోట్లోంచి లోపలికి పోతుంది. అప్పుడు కానీ శిశువు బాగుపడడు. అక్కడ శిశువు బాగుపడటం కోసం తల్లి ఎట్లా చేస్తుందో ఇక్కడ శిష్యుడు బాగుపడటం కోసం గురువు అలా చెయ్యాల. అలా చేయటానికి అప్పుడు కోపంగా చెప్తాము, శిష్యుల్ని అరుస్తాము, అవసరమైతే కొడతాము, కొన్ని శిక్షలు వేస్తాం. కానీ శిష్యుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని పోయేటప్పుడు ఇంకా అతను మనం చెప్పాల్సింది ఏమీ లేదు కాబట్టి ప్రేమతోటి అనునయంగా వినయంగా దగ్గరికి పిలిచి, నాయన మరొక్క మారు నువ్వు ఎలా బతకాలో చెప్తాను, నువ్వు వినమని చెప్పి శిష్యుడిని కూర్చోబెట్టి బోధ చేస్తున్నాడు. అదే శిష్యానుశాసనం పాఠం. గురువు శిష్యుని దగ్గరగా పిలిచి చెప్పాట, సత్యం వద, వత్తంటే పలకడం. నాయన ఎప్పుడు సత్యాన్నే పలుకు. ధర్మం చర అంటే ఆచరించటం, ధర్మాన్నే ఆచరించు అంటే ఎప్పుడూ కూడా మనము వేదంలో చెప్పినటువంటిగా మనం ఆచరించి తీరాలి. వేదమే అన్నిటికీ ప్రామాణికము, ప్రమాణము కూడా అని చెప్పిన తర్వాత చెప్పాడు, ఎప్పుడైనా సరే మనది ఏదైతే విద్య ఉంటుందో దాన్ని ఎప్పుడూ విద్యార్థి నిర్లక్ష్యం చేయకూడదు. అంటే స్వాధ్యాయం నా ప్రమాదితవ్యం అంటారు సంస్కృతంలో. అంటే మన అధ్యాయాన్ని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా అయ్యా గురువుకి ఇష్టమైన కానుకలను స్టూడెంట్ ఎప్పుడు సమర్పించాలి. అంటే అర్థం ఏంటి, ఇష్టమైనవి అంటే వాళ్ళ ఇష్టాలు అన్ని రోజులు వాళ్ళతో ఉన్నారు కాబట్టి మనకు కొన్ని తెలుస్తాయి. అది కాకుండా ప్రీతికరమైనవి ఇవ్వాలా, శుభకరమైనవి ఇవ్వాలి. అంటే ఏది పడితే అది గురువులకు ఇచ్చేటప్పుడు ప్రజెంటేషన్స్ గా ఇవ్వకూడదు. గురువులకు ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే వాటిని గురువు ఉపయోగించుకోవాలా, ఆ ఉపయోగించుకున్నది 10 మందికి ఉపయోగపడాలి, లేదా తనకైనా పూర్తిగా ఉపయోగపడాలి. అందుకు గురువులకు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు, ఒక పుస్తకం లేదా బట్టలు, శాలువ, కొన్ని మంచి గ్రంథాలు, లేదు బాగా ఉంటే భూములు, బంగారం, ఇట్లా
అంతేగాని ఏ వస్తువు పడితే ఆ వస్తువు మిగతా ఫంక్షన్లకు ఇచ్చినట్టు గురువుకు దక్షిణ ఇవ్వకూడదు అనమాట. ప్రీతికరంగా ఉండాలి. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి చెప్తున్నట్ట, నాయన గురువుకి ఇష్టమైనవి సమర్పించమంటే దాని అర్థం ఏంటంటే ఇష్టాలు తెలుసుకున్నట్టే నాలో జ్ఞానం కూడా నువ్వు తెలుసుకుంటావు కదా, అందుకని అలా ప్రవర్తించాలా. ఇంకోటి కూడా గమనించు, గురువు దగ్గర ఏవైనా పొరపాట్లు ఉండవచ్చు. అంటే మన గురుబోధ చేసినంత మాత్రాన అవలక్షణం ఏది లేకుండా ఉండాలని అయితే లేదు కదా. ఎవరికైనా మనుషులకు బలహీనత అనేది ఉంటుంది. అందుకని గురువు చెబుతున్నట్ట, నేను నేర్పేటప్పుడు, నా విద్య నువ్వు నేర్చుకునేటప్పుడు నాలో ఏవైనా అవలక్షణాలుంటే వాటిని మాత్రం నువ్వు స్వీకరించవద్దు. నా ద్వారా నీకు వినిపించేటువంటి జ్ఞానాన్ని మాత్రమే నువ్వు స్వీకరించు. అంతేగాని నాలో ఉండే అవలక్షణాలు మాత్రం నీకు అవకాశం లేదు, అవసరం కూడా లేదు, నువ్వు స్వీకరించవద్దు. అదీ కాక ఎవరికైనా మనం దానం చేయాల్సిన పరిస్థితి వస్తే శ్రద్ధతో చెయ్యి, ప్రేమతో చెయ్యి. విసిరి కొట్టినట్టు చెయ్యొద్దు, ఇష్టం లేకుండా పెట్టకూడదు, ప్రేమ లేకుండా పెట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే తల్లి మనల్ని కని రక్తమాంసాలు ఇచ్చింది కాబట్టి ఫస్ట్ అమ్మ, తర్వాత పెంచి పెద్ద చేసి మనకు జ్ఞానబోధకు అవకాశం ఇచ్చేటువంటి వాడు తండ్రి, జ్ఞానాన్ని ఇచ్చి జీవితాన్ని కొనసాగింపచేసేవాడు గురువు. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు మన ఇంటికి తెలుసో తెలియకుండా చెప్పకుండానో సూచన ఇచ్చి గాని ఇవ్వకుండా గాని మన ఇంటికి వచ్చేవాడు అతిథి. అతిథి ఎప్పుడు మనం ఎవరోలే అనుకోకూడదు. దేవుడు ఏ రూపంలో ఎప్పుడైనా మన ఇంటికి వస్తాడు కాబట్టి అతిథిని దేవుడుగా భావించాల. అందుకని అతిథి దేవో భవ. ఇంకా గృహస్థుడుగా ఉండాలా, మంచి కార్యాలు చెయ్యాలా, సద్గృహస్థుడు అయి ఉండాలా, సత్సంతానాన్ని కనాల, ఈ గృహధర్మ కార్యక్రమాలు నిర్వర్తించాల. ఏదైనా ఎక్కడైనా కానుక సమర్పించాలంటే అది నీ కష్టార్జితం అయి ఉండాల. పరుల సొమ్ము, ఇతరుల సొమ్ము దానం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. నీ కష్టార్జితం నువ్వు దానం చేస్తేనే ఫలితం నీకు దక్కుతుంది. కాబట్టి మంచి పనులు చెయ్యాల. వీటితో పాటుగా కుమారుడుగా నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. అంటే కొన్ని రుణాలు ఉంటాయి మనకు. దేవరుణం, ఋషి రుణం, గురు రుణం, మాతృ రుణం, పితృ రుణం, ఇన్ని రుణాలు. వీటితో పాటు దేవరుణం. దేవరుణం అంటే ఏంటంటే దేవతల ద్వారా మనకు వర్షాలు కురుస్తున్నాయి, ఎండ వస్తున్నది, చల్లదనం వస్తున్నది. వీటన్నిటినీ మనం అడక్కపోయినా ప్రకృతి అందరికీ సమర్పిస్తుంది. అంటే నీనా భేదం లేదు, రాజు పేద భేదం లేదు. కాబట్టి అటువంటి మనకు ప్రకృతి ఇస్తున్న వాటి వల్లనే మనం జీవితం కొనసాగించగలుగుతున్నాం. కాబట్టి వాటి రుణం మనం తీర్చుకోవటానికి అప్పుడప్పుడు పండగల రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆ దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తూ ఉండాలి. మాతృణం, కనీ పెంచి పెద్ద చేసింది మాతృ. పెద్ద చేసిన తర్వాత మనకు అన్ని చూసి పరిపాలకుడు తండ్రి, పితృ. వీళ్ళకి ఏం చేయాలంటే బతికున్నప్పుడు సేవ చేయటం అనే కాకుండా వాళ్ళు మరణించిన తర్వాత శ్రార్థము అని పెట్టాల. అంటే శ్రద్ధ. మనకిచ్చినటువంటి ఈ శరీరంతో మనం శ్రద్ధతో వాళ్ళకు కొన్ని సమర్పించుకోవాలా. తద్దినాలను, మాసికాలను, వాళ్ళ పేరు మీద కొన్ని దానాలను ఇవి చేసుకోవాలా. తర్వాత ఇక గురువు దేవుంది విద్య నేర్పాడు కదా, అయిపోయింది కదా అనుకోద్దు. తల్లిదండ్రులు ఇచ్చిన రక్తమాంసాలతో పాటు గురువు వాళ్ళ శరీరాన్ని మాత్రమే ఇవ్వగలుగుతారు. గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానమే చిట్ట చివరి దాకా నిన్ను బతికిస్తుంది ఏదో ఒక సంపాదన రూపంలో. ఇంకా ఋషి రుణం. ఈ ఋషుల రుణం ఏంటి? మనకు ఋషులకు సంబంధం ఏంటి అంటే అసలు ఈ అక్షరాలు, వేదాలు తయారు చేసింది ఋషులే. అవన్నీ లేకపోతే వాళ్ళు మనం ఏం చెప్పుకుంటాం విద్యలో? అందుకని ఋషి రుణం తీర్చుకోవాలి. అయితే సంఘంలో ఉండేటప్పుడు మన తోటి వాళ్ళు ఎవరు జీవిస్తున్నారు, మనం ఎవరితో ఎలా మెలగాలా, లేదా మన ఇంట్లో ఒక ఫంక్షన్ లాంటిది ఉంటే ఎలా జరుపుకోవాలా, వీటన్నిటికీ శాస్త్రాలే ప్రామాణికం. అంటే శాస్త్రంలో ఉంటుంది, దాన్ని చదువుతాడు కాబట్టి బ్రాహ్మడు ఆ శాస్త్రం ద్వారా ఇలా చెయ్యాలి, గణపతి పూజ చేయాలి, ఇట్లా పెట్టాలి, నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అది ఎవరైనా చెప్పేవాళ్ళు లేరనుకోండి, మన ఇంట్లో అంతకుముందు పెద్దవాళ్ళు ఎవరైనా ఆచరిస్తే వాళ్ళ ద్వారా నువ్వు స్వీకరించాలా. ఆ చెప్పేవాళ్ళు లేరనుకోండి, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే ముందటువంటి పూజలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా జరిపారో ఏంటో తెలుసుకోవాలా. తెలుసుకొని మనం కూడా అన్నిటినీ
ఆచరించాలన్నమాట. అయితే ఎప్పుడు వాళ్ళందరూ అందుబాటులో ఉంటారా అంటే ఉండరు. అందువల్ల ఏం చేయాలా, మన కుటుంబంలో పెద్దలు అందుకే అంటుంటారు మా ఆచారాలు మా పద్ధతులు అంటుంటారు కదా, మనం వాళ్ళ పెద్దల ద్వారా తెలుసుకొని చెయ్యాల. ఎందుకంటే ఇవన్నీ వేదాలలో నుంచి వచ్చినవే, వేదమే మనకు ప్రామాణికము. అందుకని అసలు లెక్కండి, ఏష ఆదేశ, ఏదైతే మనకు వేదము ద్వారా ఆదేశం ఇవ్వబడిందో, ఏష ఉపదేశ, ఏదైతే వేదాల ద్వారా మనకు ఉపదేశం అంటే వాళ్ళ ద్వారా మనకు తెలియజేయబడిందో, ఏదత్ అది మాత్రమే అనుశాసనం, మనము నిర్వర్తించవలసిన ఆచరించవలసిన విషయం. ఎందుకంటే వేదాల్లో ఏది చెప్పారంటే అంతా మన మంచిగా చెప్పారు, ఆ ప్రకారంగా కనుక నడుచుకుంటే అసలు మనకి ఇబ్బందే ఉండదన్నమాట. అందుకని ఏష ఆదేశ ఏష ఉపదేశ ఏతత్ అనుశాసనం ఏతత్ విధి వేదసారం, వేదములో సారముగా ఇది చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఈ శిష్యానుశాసనంలో ఏం చెప్పాడంటే, సంఘంలో మనం జీవించేటప్పుడు మనకు చుట్టుపక్కల మనకి ఇష్టలు ఉంటారు, కష్టపెట్టే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు అని తప్పించుకొని పోగలుగుతామా? వాళ్ళ పక్కన నివాసం ఉండక తప్పదు, వాళ్ళతోటి కలిసి జీవించక తప్పదు. అట్లాంటప్పుడు ఎలా మెలగాలి అంటే, ధర్మజ్ఞులైన నీతికి సరులైన వేద పాండిత్యం కలిగినటువంటి ధర్మోపదేశం చేయగలిగిన ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎలా మసలుకుంటే ముందు వాళ్ళ నుంచి మనం బయటపడగలము అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాని ద్వారా ఎలా బతకాలో తెలుసుకొని ముందు మన వల్ల ఒకరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ మనం నడుచుకుంటూ పోతుంటే, వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తే తర్వాత ఆలోచిద్దాం, ముందు మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకుండా మన ధర్మాన్ని మనం పాటిస్తూ పోవాలి. కాబట్టి ఇది నీ యొక్క కర్తవ్యము అని గురువుడికి అడిగినటువంటి విషయాలను శిష్యుడికి బోధిస్తూ, గురువు శిష్యుడికి జ్ఞానబోధ చేస్తూ కర్తవ్యాలను, నియమాలను, నిష్ఠాలను, క్రమశిక్షణను, తన చేయవలసిన బాధ్యతలను మొత్తం చెప్తూ ఉన్నాడనమాట. ఇది శిష్యానుశాసనం. స్వస్తి.